హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి బెండకాయ అండి. అయితే ఎప్పుడు వండినట్టుగా బెండకాయ చింతపండు వేసి పులుసు కాకుండా బెండకాయ ఫ్రై కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం టేస్టీగా మసాలా వేసి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేస్తామండి. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు బెండకాయలండి. ఓ పావు కేజీ అనమాట కడిగి ఉంచుకున్నాను. అలాగే ఉల్లిపాయ, టమాటో మీడియం సైజు 2 అయితే పచ్చిమిర్చి, ఇవన్నీ కడిగి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు ప్రాసెస్. ఇదిగోండి, బెండకాయ గ్రేవీ కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఇదిగో బెండకాయలు కట్ చేశాను, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేశానండి. అయితే మసాలా కోసం ఇదిగో నేను తీసుకున్న పదార్థాలు: కొద్దిగా గసగసాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ అండి. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. అయితే మసాలాలో కొంచెం డ్రై రోస్ట్ చేద్దాము. డ్రై రోస్ట్ చేసి అవి పేస్ట్ కింద చేసి కర్రీ ఉడికేటప్పుడు వేస్తామన్నమాట. అందువల్ల దీంట్లో మనము చింతపండు వేయము. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. అయితే మనం ముందుగా ఈ మసాలాలన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేద్దామండి. కొద్దిగా కొంచెం వేపితే చాలు. అంటే పచ్చి పేస్ట్ చేసే కంటే కొంచెం వేపితే ఆ కమ్మదనం వస్తుంది అన్నమాట. కూరకి కమ్మదనం వస్తుంది. కొంచెం వేగనిద్దామండి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ వేపక్కర్లేదు. ఏపిని పొడి చేయడంలో మనకి టేస్ట్ మారుతుందండి. వేపకుండా పొడి చేసినా ఏపిని పొడి చేసినా రెండు టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఏపి చేసిన దానికి కమ్మదనం వస్తుంది అన్నమాట. కొంచెం వేగనిద్దాం. ఇదిగోండి, ఇలా దోరగా ఎగితే చాలన్నమాట. నేను వెల్లుల్లి పొట్టి తీసేసి వేసాను ఇందులో. మీరు తీసినా తీయకపోయినా పర్వాలేదు. నేను ఇవి తీసేసి మళ్ళీ కడాయి పెడతాను, కూర వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, అవి తీసేసాను. అయితే ఇదే కడాయిలో మనం కర్రీ చేసేయచ్చు. ఇదిగో 1 స్పూన్ ఆయిల్ వేసానండి. దీంతో 1 గరిటె ఫుల్గా వేసాను. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్ వేసేపుదామండి. ఓకే, ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము. ఈ లోపల మనం ఇందులో ఉప్పు, పసుపు వేసేద్దామండి. కొద్దిగా పసుపు, అలాగే కూర రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. దీంట్లో చింతపండు పులుపు వేయము కాబట్టి చూసుకుని వేసుకోవాలి. పులుపు ఉంటేనే ఉప్పు ఎక్కువ పడుతుంది, పులుపు లేకపోతే ఉప్పు ఎక్కువ పట్టదు. ఆ పులుపు లేనందుకే మనం చింతపండు లేనందుకే ఈ మసాలా గ్రేవీ వేస్తున్నాము. తర్వాత టమాటా కూడా వేస్తున్నాం అనమాట. కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయలు. ఇదిగోండి, ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, మనం టమాటా వేద్దాం ఇప్పుడు. ఈ టమాటా వేగేటప్పుడే మనం ఇప్పుడు కారం వేసేయచ్చండి. కారం వేస్తే టమాటాలు మెత్తబడతాయి అన్నమాట, టమాటా ముక్కలు. ఇదిగోండి, టమాటా వేగేటప్పుడే మనం కారం వేద్దాము. 1 స్పూన్ వేస్తున్నానండి కారము. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాం అంతాను. కలిపిన తర్వాత మనం కొంచెం మగ్గనిద్దామండి. మూత పెట్టేసి 1 మినిట్ మగ్గితే ఈ టమాటా ముక్కలు మెత్తగా అవుతాయి. మగ్గనిద్దాం. ఇదిగోండి, టమాటా ముక్కలు కొంచెం 1 మినిట్ మగ్గాయి, మెత్తగా అయ్యాయి కదా. ఈ టైంలో మనం బెండకాయలు వేసేయచ్చండి. బెండకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను. ఒకసారి ఇదంతా కలిపి మళ్ళీ 1 మినిట్ మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాం. ఇదిగోండి, బెండకాయ ముక్కలు వేసిన తర్వాత 1 మినిట్ మగ్గాయి. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దామండి. కూరకు సరిపడా వాటర్ వేద్దాము. ఇందులో మనం ఇంకా పులుపు వేయం కాబట్టి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం హైలో పెట్టాలి. ఇది కొంచెం నీళ్లు తిరగబడ్డాక మీడియంలో పెట్టండి. ఈ కూర ఉడికే లోపల మనం అది వేపి ఉంచుకున్నాం కదండి మసాలా, అది గ్రైండ్ చేద్దాము. లోపల ఇది ఉడుకుతూ ఉంటుంది, మసాలా గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, బెండకాయ ఉడికేటప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వేసేద్దాము. కొంచెం వాటర్ వేసి మిక్సీ కడిగేస్తానండి.
కొద్దిగా. ఓకే, ఇదంతా ఒకసారి ఇలా కలుపుదాం. ఇది కొంచెం దగ్గరికి చిక్కగా ఎగరనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ఎగరనిద్దాము దగ్గరికి. అయితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఓకే, ఇది దగ్గరికి ఎగరనిద్దామండి. కొంచెం గ్రేవీ లాగా కలుపుకోవటకుంటే బాగుంటుంది కదా. ఇదిగో పులుసు ఎక్కువ ఉంది కదా. కొద్దిగా ఎగరనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఆఫ్ చేయడమే. ఎగరనిద్దాం, చూద్దామండి. ఇదిగో చూసారా, ఈ గ్రేవీ ఉన్నప్పుడు మనం ఇంకా ఆపేయడమే. ఈ మాత్రం ఈ గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి. ఇలా దగ్గర పడినప్పుడు ఇంకా మనం ఆపేయడమేనండి. ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, వేడివేడిగా మన బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఎప్పుడు వండినట్టుగా చింతపండు వేసి పులుసు కాకుండా, ఫ్రైయే కాకుండా ఇలాగా మసాలా వేసి గ్రేవీలా కూడా మనం వండుకోవచ్చండి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో హార్మ్ఫుల్ మసాలాలు ఏమీ మనం వేయలేదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. మనం ఎక్కువ మసాలాలు వేయలేదు కదా, అన్నీ లైట్గా వేసాం కాబట్టి ఇది ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చండి. ఏమీ హాని చేయదు. పెద్దవారు, చిన్నవారు, పేషెంట్లు ఎవరైనా తినొచ్చండి. అయితే బెండకాయల్లోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ కే అనేకమైన పోషకాలు ఇందులో ఉంటాయండి. మనం బెండకాయలో ఉండే పోషకాలు ఇదివరకే తెలుసుకున్నాం కదా. మరి దాన్ని బట్టి మనం అప్పుడప్పుడు బెండకాయలు ఈ విధంగా దాంట్లో వెరైటీస్ చేసుకుందాం, తిందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.